హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే, ఇంకో స్టైల్‌లో ఉన్న గణేష విగ్రహం అండి. ఇది మా ఊర్లోనే పెట్టారు. చాలా బావుంది ఈ సెట్ అంతా. దశావతారం సెట్ థీమ్‌లో వేశారు. ఇది ఎంట్రన్స్ అవుతూనే మనకి ఏంటొస్తాయంటే దశావతారాలు ఒక్కొక్క విగ్రహం మనకి కనిపిస్తుంది. జనాలందరూ మొత్తం అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. చూసారు కదా ఎంత రష్‌గా ఉందో, చాలా రష్ ఉందండి. మేము వినాయక చవితి రోజే వెళ్ళామన్నమాట ఇవన్నీ చూడ్డానికి. ఇంట్లో పూజ చేసేసుకొని, ఆ తర్వాత ఈ మాకు ఎవ్రీ ఇయర్ నవగణపతులని చూడడం అలవాటు. అంటే 9 వినాయకుడిని చూడడం అలవాటనమాట. అందుకని చెప్పేసి అందరం మొత్తం మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిపి మొత్తం ఈ రకరకాల గణేశాలు పెట్టారు కదా మా ఊర్లో, అన్నీ చూడ్డానికి వెళ్ళాము. చాలా బాగున్నాయండి. ఈ థీమ్, ఈ ఐడియా అయితే చాలా బాగుంది. అంతా కూడా మనకి దశావతారాలు ఒకే చోట కనిపించడం అనేది అరుదుగా ఉంటుంది. అలాంటిది ఈ సెట్‌లో మనకి మొత్తం దశావతారాలు చూపిచ్చారు. ఈ గణేష చూస్తున్నారు కదా! ఆహ్, ఒక లెగ్ మీద నుంచొని ఉండడం అనేది ఈ విగ్రహం చాలా కష్టం. ఇది ముంబై నుంచి తెప్పించారట. చాలా వేశారు సెట్ మాత్రం. మనకి రియల్‌గా టెంపుల్‌లో ఉన్న ఫీలింగే వస్తుందండి. ఇది బయట నుంచి ఎంట్రన్స్‌లో మనకి ఇలా ఉంది. అందరికీ తెలిసిందే కదా! మన వినాయకుడిని ఒక్కడినే రకరకాల విధాలుగా తయారు చేస్తారు వినాయక చవితికి. విగ్రహాలని ప్రిపేర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.